మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సావు ఎప్పటికున్నా వస్తుంది మనిషికి. అది ఇయ్యాలే రావచ్చు, రేపే రావచ్చు, ఎన్నడుకున్నా ఏదో ఒక రోజు సావు వస్తుంది. కానీ ఎట్ట వస్తుంది, ఏ రూపకంగా వస్తుంది అనేది ఎవరికీ తెలియకుండా వచ్చు ముచ్చట. ఈయనే ప్రయత్నం చేయరు. ఒక్కసేపు ఏం చెప్పారు, 2 నిమిషాలు చెప్తాం ముచ్చట. గుంటూరు అంట, గుంటూరేనా ఇల్లది? గుంటూరే. గుంటూరులో ఒక హత్య జరిగింది. ఎట్ట జరిగింది ఈ హత్య అంటే, పిల్లగాడు పొట్టిగున్నాడని బావని చంపిన బామ్మడిదంట. మరి పొరగాడు ఎందుకు పోయిండు, ఆ బామ్మడిది ఎందుకు చంపిండు అనే ముచ్చట చెప్తా ఈనూరి. అయితే గుంటూరులోనంట పెళ్లి చూపులకు పోయినట్టు ఒక పిల్లగాడు. పెళ్లి చూపులకు పోగానే ఆ పెళ్లి చూపులలో పిల్లని తీసుకొచ్చినట. పిల్లని దొరకరాగానే మంచిగా పిల్ల ముస్తాబాయి వచ్చింది. పిల్లగాడు ముస్తాబాయి మంచిగా ఓగలుగోలు చూసుకున్నాడ. చూసుకున్న క్షణంలోనే పాడైపోను ప్రేమ గుడ్డిది కదా, ఇద్దరంట లవ్లో పడ్డారట. ఒకరికొకరు ఇష్టపడ్డారట. ఇష్టపడి సైగ చేసుకున్నట. ఇక నువ్వే నా ఇల్లుగల అంటే నువ్వే నా ఇల్లుగల ఆయన అనుకున్నట. అనుకోగానే పిల్లగాడు నచ్చిరన్నట. కానీ పిల్ల తల్లిదండ్రులకు మాత్రం ఈ పిల్లగాడు నచ్చలేదంట. పిల్లగాడు అసలుకే ఎందుకు నచ్చలేదంటే, పెట్టుకున్నాడు పాడైపోయినాడు, పెట్టుకున్న పొరగా నా పొల్లకేం నడుస్తుంది, నా పొలనేమో ఇంత పొడుగుంటే ఈ పొరగాడేమో పెట్టుకుంటే వద్దానేమో వీళ్ళన్నారంట. పిల్లని అడిగిరంట, ఏమమ్మా మరి మీ తల్లిదండ్రులు నచ్చలేరు, మరి నీకేందంటే నేను చూడంగానే ఆయన ప్రేమించిన, నాకు గాయనే కావాలి, గాయనే పెళ్లి చేసుకుంటా అని చెప్పినట. ఇక సరే అనుకొని పెళ్లి చేసిరంట. పెళ్లి చేయగానే పిల్లగాని పేరేమో గణేష్, పిల్ల పేరేమో కీర్తి. పెళ్లి చేసిరంట. పెళ్లి చేయగానే ఇక 2-3 రోజులు అక్కడిక్కడ తిరుగుతారు కదా, తిరుగులు మరుగులు ఏమైనాయో మరి అర్రలు తోలిరో తోలేదో మనకు తెలియదు. కానీ 10 రోజులు ఆయన అంటే నిన్న అడిగి ఆ పిల్లగాని పెళ్లి అయి 10 రోజులు. 10 రోజుల తర్వాత ఇంకా బామ్మడికి చిన్నగా నూరి పోసినట్టు అత్తమ్మ, అరే మీ చెల్లెని పెళ్లి చేసుకున్నాడు పొట్టిగా పాడాయిండు, విన్నావా ఆయన చూస్తే మాకు ఒకరు వస్తుంది, గాని ఏమన్నా పని చేసి కానీ కథం చేయరని చెప్పినట. ఇక బామ్మడిది అనుకున్నట్ట, నిజంగానే నా భావం చూస్తే పొట్టుకున్నట్టు పాడైపోయినా అనుకున్నట్ట. పిలిపించి బావని చంపినట బామ్మడిది. ఇంకా చూడరు కథ. అబద్ధం ముచ్చట చెప్తలేని, పేపర్కి వచ్చిన ముచ్చట ఇదే. గుంటూరే. అయితే ఇప్పుడు పిల్లగాడు పొట్టిగుండు, గట్టిగానే ఉండు కదా, అవునా అత్తమామ? ఇప్పుడు పిల్లకు నచ్చినాక ఎవరైనా కానీ పిల్లకు నచ్చినాక సంసారం చేసేది పిల్ల చేస్తుంది, అత్తమామ చేస్తారా? బామ్మడిది నువ్వు చేస్తావరా? ఎవరైనా వచ్చిరానోడా? నువ్వు చేస్తావా కాపురం? నీ చెల్లె నచ్చే పెళ్లి చేసుకుంటే సరే, తనకు నచ్చింది కాబట్టి తన కాపురం తను చేసుకుంటుంది, అది తర్వాత భాగం. మీకు నచ్చనంత మాత్రాన సక్కదానంగా పిల్లగా నచ్చుకుంటే ఉత్త పుణ్యానికి ఆయన చంపేస్తుంది. ఒకవేళ మీకు నచ్చకుంటే నీ శల్యాన్ని గుంజుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ప్రజలారా అవునా కాదా? ఈయన శల్యకు నచ్చ చెప్పుకొని ఆ పొట్టోని కాడికి ఎట్టబోతావు, ఆ పొట్టోడు బాగలేదు, మనంతలో మనం ఇంటికి పోందా, మనం నీకు ఆయమన్న పొడుగోని పట్టుకొస్తా, ప్రభాస్ మొగని పట్టుకొస్తా, నీకు గాంతో సంసారం చేయదు కానీ ఈ పొట్టోని తొడొద్దని నచ్చ చెప్పి ఇంట్లో తీసుకొచ్చుకునే బాధ్యత తల్లిదండ్రులది. ఈ తమ్మిందో అన్నదో గీందు ఉండాలి. కానీ ఆ పొరగాడు ఏం పాపం చేసిండ్రా, కొత్త పెళ్లి పిల్లగాడు, ఆయన ఆకలి దూపలు వారిసినయో లేదో పాడైపోను, ఆయన బుద్ధులు వారిసినయో లేకపోతే ఆయనకి అన్ని రకాలుగా ఇంకా ఆ పోరికాడికి పోయిండో పోలేదో పాడైపోను. ఉత్త పుణ్యానికి బావాని పిలిపించి బావని చంపితివి, ఇంకో గిట్ట తలగబడ్డారు, పాడైపోను. కాపురం చేస్తోళ్ళు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు పోతుంటే చూస్తోళ్ళకి వచ్చిన బాధ ఏముంది చెప్పురి. సామెత ఉండేగా వెనకడికి చెప్తే బాగుండదు. కానీ ఏరగడోని సిగ్గులేదు, తెచ్చిపోని సిగ్గులేదు, చూస్తోనికి వచ్చింది ఏముంది బాధ అని. ఇప్పుడు కాపురం చేసేది పిల్లగాడు బాగానే ఉన్నాడు, పిల్లగాని కాడికి పోతాందుకు పిల్ల బాగానే ఉన్నది, చూస్తేందుకు మాత్రం వీరి తల్లిదండ్రులకు బామ్మడికి నచ్చలేదంట. ఉత్త పుణ్యానికి చక్కదనాల పొరగాన్ని కొట్టి చంపారు.